ప్రధానంగా అంటే సరే ప్రతిపక్షం అన్న తర్వాత ప్రజా సమస్యల్ని లేవనెత్తడం, శాసనసభలో అడగటం, దానికి సమాధానం రాబట్టడం, ఆ రంగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రతిపక్షం నిలదీసిందనేటువంటి ఒక ప్రజల్లో ఒక మెసేజ్ తీసుకెళ్లటం, ఆ రంగా సమస్యల్ని పరిష్కరించడం అనేటువంటిది. కానీ ప్రతి అడ్డుకునే వైపుగానో లేకుంటే విమర్శించే వైపుగానో లేకుంటే సరైనది కాదంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమో లేదంటే కన్స్ట్రక్టివ్ సజెషన్సో అనే దానికన్నా ఏది చేసినా విమర్శించాలి అనేటువంటి వరవడి ఒకటి అంటే ఇటీవల కాలంలో ఎక్కువైంది అనే విమర్శ అయితే ఉంది. సరే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడలేదా దాన్ని అని అనుకుంటే మీరేమంటారు? నమస్కారం అండి అందరికి కూడా. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. వినపడుతుంది. ఈరోజు మీరు ఏది మాట్లాడినా అడ్డుకుంటున్నారు అని చెప్పి ఒకటి అంటున్నారు చూసారా. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఒక డౌట్. వాస్తవంగా 15 మాసాలు అవుతున్నది. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం విధానపరమైన లోపాలు తప్ప ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు సరిగా అందడం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారి ధోరణి అసలు అంటే అనుభవం లేకనా, లేక ఎవరు చెప్తే వినకపోవడమా, రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ప్రజాక్షేత్రంలో ఈరోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. దీనికి కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకు రైతు రుణమాఫీ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాము అని 20,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేసినామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పి. ఇవాళ ఒక్కసారి క్షేత్రస్థాయిలో పరిస్థితి చూసినట్టుంటే ఇవాళ సగం మందికి అంటే ఒక 50% మందికి మాత్రమే రుణమాఫీ అయింది. కాబట్టి అన్ని స్కీములు కూడా ఇవాళ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇంచుమించు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రతి నిర్ణయం కూడా ఇదే విధంగా ఉండడంతో ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. అయితే మీరు 20,000 కోట్లు రుణమాఫీ చేసి ఒక అబద్ధం ఆడుతున్నారు. అందరికీ చేసినాం, 100% చేసినాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, మంత్రి గారు చెప్పడం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నువ్వు ఇస్తే ఇస్తామనండి, లేకపోతే లేదు అనండి. కానీ ఇయ్యకున్నా మేము 100% చేసినామని చెప్పి ఏదైతే చెప్పుకుంటున్నారో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ప్రతిది కూడా ఇవాళ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇదే విధంగా ఆభాస్పాలు అవుతున్నది. ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా కొన్ని సౌకర్యాలు కల్పించిన మాట వాస్తవం. 10 సంవత్సరాలుగా గతంలో 60 సంవత్సరాల నుంచి లేనటువంటి సౌకర్యాలు, వృద్ధాప్య పెన్షన్లే కానివ్వండి, తర్వాత ఊళ్ళలో అయితే చెరువులు మంచి చేయడం కానివ్వండి, ప్రాజెక్టులు కట్టడం కానివ్వండి, నీళ్లు రావడం కానివ్వండి, కరెంట్ రావడం కానివ్వండి, ఇలాంటి అనేకమైనటువంటి పరిస్థితులు మారుతా వచ్చినాయి. ఇవాళ 15 మాసాల్లో మీరు ఏం చేసిరో అని అడిగితే ఒక్క విషయం కూడా లేదండి. ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటలు, సరే మాటలకు జోలికి నేను వెళ్ళను కానీ ఇవాళ ఏ విషయమైనా రాజకీయ బురద జల్లాలి, ఇవాళ కేసీఆర్ గారు తిట్టాలి, కేటీఆర్ గారు తిట్టాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలని కాకుండా కన్స్ట్రక్టివ్ గా వర్క్ చేస్తే అసలు ఎవరికి ఏ అభ్యంతరం ఉండదండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో 5 సంవత్సరాల కొరకు ప్రజలు మీకు ఓటేశారు. మంచిగా పరిపాలన అందించండి, ఎవరు వద్దంటున్నారు మీరు? ఇంకోటి కూడా హరీష్ రావు గారు కానీ తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మీకు కన్స్ట్రక్టివ్ సూచనలు, ఖచ్చితమైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు ప్రతి దాంట్లో కూడా. కానీ మీరే ప్రతిదానికి కూడా ఏదో రకమైనటువంటి పెడార్థాలు తీసుకుంటూ ఏదో రకమైనటువంటి టార్గెట్ చేసుకుంటూ ఇవాళ ఇంకో విచిత్రం ఏమనిపిస్తుందంటే రేపే ఎలక్షన్లు ఉన్నట్టు అనిపిస్తున్నాయి అండి. ఇవాళ రాజకీయ హీట్ చూసినట్టుంటే అది రేపో ఎల్లుండో ఎన్నికలు ఉన్నట్టు రోజొక్క బాంబులు వేల్చడం, రోజొక్క మాటల రేలాపనలు పేలడం అనేది ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయినాయి, దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయినాయి. ఇప్పుడు సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పెట్టేటువంటి స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు పెట్టే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కానీ పెద్దగా అది రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు అంతా వర్త్ఫుల్ ఏం కావు అవి జనరల్గా. కాబట్టి ఈ దశలో కేవలం రాజకీయ అవి తప్ప అభివృద్ధి వైపు, తర్వాత సంక్షేమం వైపు, లేకపోతే అయినా కన్స్ట్రక్టివ్ వైపు, ఇంత గొప్పగా రాష్ట్రం ఇవాళ దేశంలోని నెంబర్ 1గా ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా స్టేబిలైజ్ చేద్దాం, మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం అనేది ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ ప్రతి దానిలో కూడా శ్రీకాంత్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా అంటే ఏమీ చేయలేదు అని ఒక ప్రతిపక్షం చేసిందని చెప్తా అంటే అంత సౌహృద వాతావరణం కానీ ఆ రాజకీయ వాతావరణం కానీ లేవు. చేసిన వరకు ఇవి చేశారు అని అంటే అంగీకరించడానికి మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు లేదు. అది ఆ మనస్తత్వం కానీ ఆ పెద్ద మనసు కానీ అంగీకారం లేదు. సరే ఇప్పుడు మీరు కూడా అదే అసెంబ్లీలో వాళ్ళగా మీరు కూడా అదే అన్నారు. అంటే సరే కొన్ని చేసి ఉండొచ్చు, లబ్ధిదారుల సంఖ్య ఇంకా చాలామందికి రావాలంటాం వేరు. 21,000 కోట్లు అయితే చెల్లించారా లేదా అంటే చెల్లించారు. అవి ఎవరి ఖాతాల్లోకి వెళ్ళినాయి అంటే బ్యాంకు
ఎవరైతే అప్పు ఉన్నారో వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళినాయి. 1 కాదు 2 కాదు 21,000 కోట్లు వితిన్ ద 1 year లోపల వాళ్ళు పే చేశారు. అయితే అవి సరిపోద్దా అనే విషయాన్ని మాట్లాడటం వేరు. ఏం చేయలేదు అన్న దాన్ని ఒకటి నెంబర్ కంక్లూడ్ చేస్తా. అంటే జనరల్గా సరే ఉచిత బస్సు ప్రయాణం 147 కోట్ల మంది, 1 కాదు 2 కాదు భారతదేశ జనాభాతో అంతమంది ప్రయాణం చేశారు, ఓన్లీ మహిళలు. అది మీకు అది ఆ పథకం నచ్చకపోవచ్చు, ఆ పథకం వల్ల ఉపయోగం లేదని మీరు అనకపోవచ్చు. ఆ పథకం ఉపయోగం లేకుండానే 147 కోట్ల మంది ఉరికిన సరదాగే అటు ఇటు తిరిగారా, అదొక అంశం. అదొక పథకం అయితే అమలైంది, దానికి 5,000 కోట్లు ఖర్చు అయినాయని ప్రభుత్వం చెప్తోంది. ఇక 200 రూపాయల యూనిట్లు ఇచ్చి 50 లక్షల మందో 40 లక్షల మందో కుటుంబాలకి అది బెనిఫిట్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. 500 గ్యాస్ అవుతుందని, దానికి కూడా 40 లక్షలు 50 లక్షలు కుటుంబాలకి బెనిఫిట్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. సరే ఆ సంఖ్య సరిపోతుందా, వాళ్ళైనా పేదవాళ్ళు ఇంకా లేరా పేదవాళ్ళు అనే ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది. నేనేమంటున్నా అంటే అసలు ఏమీ చేయలేదు 15 నెలల్లో. వాళ్ళకి ఇచ్చిన పీరియడ్ 5 సంవత్సరాలు, మీకు ఇచ్చిన పీరియడ్ 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలకి 15 నెలలకి కంపేర్ చేసి మీరు అసలు ఏం జరగలేదు అని అంటున్నారు అనేది వాళ్ళు. మనం భూసేకరణ చేయలేదా, చేశాం. భూసేకరణ సందర్భంగా కొంత ఒత్తిడి అంటే వాళ్ళు అలజడి చేస్తే వాళ్ళ మీద పోలీసు ప్రయోగించాలా అంటే ప్రయోగిస్తారు ఎవరైనా. అభివృద్ధి నిరంతర ప్రక్రియ, అది భూసేకరణ అనేది, అభివృద్ధి అనేది, పరిశ్రమలు అనేవి నిరంతర ప్రక్రియ. భూసేకరణ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఎక్కడ భూసేకరణ చేసినా వ్యతిరేకిస్తున్నారు. రేపు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే చేయరా అంటే చేయాల్సింది. ఇదే రాజకీయం అంటే అధికారులు ఉన్నప్పుడు చేసిన దాన్ని ఇంకో ప్రభుత్వం కొనసాగిస్తుంటే అదే పనిని కొనసాగిస్తే దాన్ని తప్పుపట్టడం అనేటువంటిది, దాని మీద యుద్ధం. అంటే దాన్ని ఇంకొద్దిగా ఎక్కువ ఎక్స్టెంట్కి వెళ్ళి ఇక అసలు ఇది ఏ ప్రభుత్వం, ఇది దొంగల ప్రభుత్వం అనో, దొర దిగి దొంగ ఎక్కాడనో అక్కడ దాకా పోతున్నారు కదా అంటున్నా. నిన్న మీ కరీంనగర్లోనే కదా దొర దిగి దొంగ ఎక్కాడని చెప్పింది. అంటే మీరైతే మాత్రమే దొరలు, ఇంకోళ్ళు ఎవరు కుర్చీలో కూర్చున్నా వాళ్ళందరూ దొంగలేనా? రేవంత్ రెడ్డి గారు కూడా దొరనే కదండి. నాకు ఆ పదం దొర అయితే కేటీఆర్ గారు ఆ మాట అనేవాడు కాదు కదా. దొర దిగి దొంగ ఎక్కాడంటే ఆయన దొర కాదనే కదా. దొర ఒకళ్ళే ఉంటారు తెలంగాణలో అనే కదా ఆయన చెప్పింది. ప్లీజ్ కంటిన్యూ. అయితే ఇందులో ఒకటండి, వాస్తవంగా సరే దీన్ని ఎవరు కూడా హర్షించరు. నేనైతే వ్యక్తిగతంగా కానీ తర్వాత సమాజంలో ఎవరు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి భాషనైనా ఈవెన్ కేటీఆర్ గారి భాషనైనా ఎవరు కూడా హర్షించారు. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నా, ఒక నాయకునిగా చెప్తున్నా. మాటలు ఎప్పుడైతే కోటలు దాటుతాయో ఇవన్నీ కూడా ఇబ్బంది ఎదురవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారండి, ఇప్పుడు నాకు అనిపించేది, సరే పెద్దలు దయాకర్ గారు ఉన్నారు, చాలా సీనియర్, మాకు ఉద్యమంలో సహచార కలిసిమెలిసి ఉన్నాము, వారు చాలా అనుభవజ్ఞులు. అయితే ఒక్కటండి మాకు అనిపించేదండి, ఇప్పుడు నాకు అనిపించేది అయితే ఏదైతే ఇప్పుడు కేటీఆర్ గారు 2009 నుంచి ఎమ్మెల్యే అయినండి, 2014 నుంచి మంత్రిగా ఉన్నాడు మొన్నటి వరకు కూడా. సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా 2008లో ఎమ్మెల్సీ అయిండు, తను కూడా ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. సరే అనుభవం, ఆయన మంత్రి పదవి 10 ఏళ్ళు చేయొచ్చు, ఈయన సీఎంగా 15 ఏళ్ళు చేయొచ్చు. ఇవాళ వ్యక్తిగతంగా పోతా ఉన్నారు. ఇవాళ ఇబ్బంది కూడా ఎక్కడ వస్తుందంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి కేసీఆర్ గారిని పరామర్శకు పోయినండి. 2వ రోజు 3వ రోజు కేసీఆర్ గారి చిన్న కాలు అది యాక్సిడెంట్ అయితే యశోద హాస్పిటల్ పోయిండు. వాస్తవంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ చాలా పెరిగింది. అరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కేసీఆర్ గారి పరామర్శించడానికి వచ్చిందని చెప్పి. కానీ ఎప్పుడైతే వారం రోజులు తిరగకనే అకారణంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు, అకారణంగా ఇష్టం వచ్చినట్టు ఏదైతే పరుష పదజాలంతో మాట్లాడడం మొదలుపెట్టిరో ఆ రోజు నుంచి గ్రాఫ్ తగ్గుతా ఉన్నది. మీరే అంటారు రాసామి, అసెంబ్లీకి రాసామి అని చెప్పి కేసీఆర్ని ఒకసారి అంటారు, ఒకసారి సేమ్ మళ్ళీ తెల్లారే ఆయన చెల్లని రూపాయనో లేకపోతే ఇంకోటనో అసలు వచ్చే అర్హత లేదని చెప్పి ఒక మాట అంటారు. కాబట్టి ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. ఇవాళ కేటీఆర్ గారి ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్, ఒక్క నిమిషం. ఇలా కేటీఆర్ గారిది కూడా ఏమైతుందంటే లీడర్ కన్నా ఎక్కువ, మీరు ఏమని అనుకోండి, ఎవరేమని అనుకోని, కానీ లీడర్ కన్నా ఎక్కువ అంటే మా తండ్రిని తిడుతున్నాడు అన్నటువంటి దాంట్లో పోతున్నాడు. అనే రాజకీయ పార్టీ సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. శ్రీకాంత్ గారు సిగ్నల్స్ డల్గా ఉన్నట్టుంది, వాయిస్ రావట్లా. ఈ వ్యవహారం అంతా కూడా కొందరిని తిడుతున్నాడు కాబట్టి. హలో, సిగ్నల్స్ ఏదో ప్రాబ్లం అయిందా, వాయిస్ బ్రేక్ అయింది అంటున్నా. ఇప్పుడు సార్ ఇప్పుడు ఓకే, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఓకేనా? కంక్లూడ్ చేయండి. అయితే కేటీఆర్ గారు కూడా ఏంటంటే ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాకుండా మా తండ్రిని తిడుతున్నాడు, కేసీఆర్ తిడుతున్నాడు అన్నటువంటి దాంట్లో ఆవేదనలో
ఇవాళ కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఎంత రియాక్ట్ అవుతున్నాడో కేసీఆర్ గారి మీద అంతగానే ఎక్కువ కేటీఆర్ గారు రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇది ఎక్కడో కాడ ఫుల్ స్టాప్ పడాలని మేము కోరుకుంటామండి. ఎందుకంటే అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటంటే 60 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం ఏదో రూపంలో పోరాటం నడిచింది. సరే 10 సంవత్సరాలు ఎవరేమన్నా ఎవరేదన్నా అని 60 సంవత్సరాలు జరగలేంది 10 సంవత్సరాలు జరిగింది. ఇవాళ కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా సగటు తెలంగాణవాది ఎవరైనా ఏం కోరుకుంటారంటే ఈ రాష్ట్రం బాగుండాలి. మీ పాయింట్ క్యాచ్ చేశా, ఎందుకంటే కొద్దిగా 20 అయింది ఇందాక లేట్గా సీఎం స్పీచ్ వల్ల. దాకర్ గారు మళ్ళీ తర్వాత తాడూరు గారి దగ్గరికి గౌరీ గారి దగ్గరికి వెళ్తా. దాకర్ గారు ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఒక విషయాన్ని అయితే స్పష్టం చేశారు. సరే ఎవరైనా తండ్రిని అంటే ఆయన కూడా ఒక లిమిట్ తండ్రిని తిడుతున్నారనే దాన్ని తీసుకున్నారు తప్ప రాజకీయ పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నా నా తండ్రిని తిడుతున్నారనే దాని నుంచి ఇంకొక ఎండుకి వెళ్తున్నారు అనేటువంటిది ఒక అంశం. ఇక అభివృద్ధి గురించి ఏం జరగలేదు అనేటువంటిది శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పింది. గుడ్ ఈవినింగ్ పివి గారు, పెద్దలు గౌరీ గారు, మిత్రుడు శ్రీనివాస్ గారు, ఇంకో మిత్రుడు శ్రీకాంత్ గారు. మీరు అంటే ఈ చర్చ మొదలుపెట్టినప్పటి నుంచి శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నది మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ కూడా తను ఎనాలిసిస్ చేసి ఒక ప్రయత్నం చేసింది. అటువైపు తన సొంత పార్టీ నాయకుల భాష వీటి పట్ల కూడా తను కామెంట్